హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు మనం ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ కూరల్లా కాకుండా ఒక వెరైటీ కూర చేసుకుందాం. అదే బజ్జీ మిర్చి కూర. బజ్జీ మిరపకాయలు ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతాయి కదా. సో వాటితో కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక 10 బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. వాటిని సన్నగా తరగాలి. సన్నగా అంటే మరీ సన్నగా కట్ చేసేసుకోవద్దు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే ఆ ముక్కలు అవి పంటికి తగులుతూ ఆ కారం నోటికి తెలుస్తూ చాలా మంచిగా ఉంటుంది. ఇలా చూసారు కదా, మొత్తం మిరపకాయలన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాలాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేగాక 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది నూనెంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేగనివ్వాలి. 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు, ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఈ కూరని మీడియం ఫ్లేమ్లోనే వండుకోవాలండి. మీరు హైలో పెట్టారంటే మాడిపోతాయి. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి ముక్కలన్నీ. ఒక స్పూన్ వాము వేసుకోవాలి. ఇంకా ఒక 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టొద్దండి. మూత పెట్టారంటే కూర ముద్దలాగా అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత అందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా వేపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ మిరపకాయల కూర రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడివేడి అన్నంతో కానీ పెరుగన్నంతో కానీ తింటే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.